ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలో నిర్వహించిన 40 గంటల మధ్యవర్తిత్వ న్యాయవాదుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి సరైన మార్గమన్నారు. అనంతరం ఎంపికైన ఉమ్మడి కర్నూలు జిల్లా మధ్యవర్తిత్వ న్యాయవాదులకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి, రీసోర్స్ పర్సన్ సుధా, అరుణాచలం తదితరులు ఉన్నారు. Default clause also can be mentioned. Very good. Regards and your understanding of agreement right. Present and then to future. Tarvata from position to interest. Very good. ఇప్పుడు సెక్షన్ 89 సిపిసికి ఒక తిద్దుపుడి వచ్చింది. దాంట్లో కోర్టులో తీర్మానం చేసే దాంతో పాటు మేము కోర్టు విడిచి బయట ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయో అలాంటి కేసుల్లో ఇలా మీడియేషన్ను, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మూలకంగా వ్యాజ్యాలను ఇత్యర్థం చేయాలా అని చెప్పారు. అందుకని ఇప్పుడు ఇలాంటి దాంట్లో ముఖ్యమైనది మీడియేషన్. దీనికి కోర్టు కేసుల్ని పంపుతున్నారు. మీడియేటర్ అనేవాళ్ళు ఒక మూడో తటస్థ వ్యక్తి. ఆయనకి ఏ పార్టీ పైన కూడా ప్రత్యేకమైన ఆసక్తి లేదు, కానీ ఇద్దరికూ తాను సహాయపడతారు, అనువు చేస్తారు. ఒక పార్టీలకు ఉండే సమస్యలని మాటుకథ మూలకంగానే సమస్యకు పరిహారం చూసుకునేదానికి సహాయపడతాడు. ఇలాంటి పనికి ఆయన ఒక కమ్యూనికేషన్ తర్వాత నెగోసియేషన్ టెక్నిక్స్ని వాడుకుంటారు. దీనికి ఏది ఫీజు కట్టేంత లేదు, కానీ ఇక్కడ పార్టీలు తమ సమస్యకు తామే వాళ్ళ జడ్జిమెంట్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇంతవరకు బయట చెప్పుకుండే విషయాలు కూడా చెప్పుకుంటూ వాటి గౌప్యతని కాపాడుతూ మీడియేటరు పార్టీలకు సహాయం చేసి కొనాకి ఒక వ్యాజ్యం వెనక ఏమి వాళ్ళకి పర్మనెంట్గా బాధిస్తుందో దానికి ఒక పరిహారానికి చూసుకునేదానికి సహాయం పడేదానికి ఈ మీడియేషన్లో వచ్చిండేట్ల అగ్రిమెంట్ పైన ఎవ్వరూ అప్పీల్ వేయటంలే. కానీ కోర్టుల్లో అయితే ఏ పార్టీ కోల్పోయాడో ఆయన అప్పీల్ వేస్తాడు, సుప్రీంకోర్టు వరకు పోతారు. కానీ మీడియేషన్లో అలాంటి దానికి అవకాశం లేదు. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కానూను అవకాశం లేదు. కేవలం ఒక మాటల మూలకంగానే చేస్తారు. ఎక్కడెక్కడ సంబంధాలు తెగిపోయినాయో, ఎక్కడెక్కడ జనాలు సంబంధాలు ఉడిపించుకోవాలా అనుకుంటున్నారో అలాంటికి ఇది చాలా మంచిది. దయచేసి ఇక్కడ మీడియేటర్ కానీ ఎవరికి కానీ ఫీజు ఇచ్చే అవసరం లేదు. సో ఇది చాలా మంచిది. ఈ అవకాశాన్ని చాలామంది తీసుకొని బాగున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంటే ఇక్కడ ఏ పార్టీ కూడా ఓడిపోతలేదు, కానీ రెండు పార్టీలకు ఏ రీతి వాళ్ళ సమస్య పరిష్కరించబడుతుంది అని కోరుకున్నారో అలాగా చేసుకునేడానికి
అవకాశం ఉంది. కోర్ట్ ఫీ కట్టడం లేదు. తర్వాత వాళ్ళ అడ్వకేట్స్ కూడా దీంట్లో భాగవహించి, పార్టీలకి అడ్వకేట్స్ ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. సో అలాగా వాళ్ళ పార్టీసు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, దీనికి సంబంధం పట్టిండే ఏ ఊరు ఉన్నారో వాళ్ళతో అంతా ఇన్వాల్వ్ చేసుకొని మీడియేషన్ను చేసుకోవచ్చు. సమాధానం అనేది దీంట్లో ఫైనల్గా సమాధానం అనేది వాళ్ళకి దొరుకుతుందండి. విన్నారు కదండి. సో కోర్టులలో ఏ కేసైనా కానీ ఈ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇందులో బెనిఫిట్స్ ఏమిటి అంటే సత్వర న్యాయము, తక్కువ ఖర్చుతో అంతిమ తీర్పు వస్తుంది. ఇరు పార్టీలు కూడా ఎవరు కూడా ఓడిపోయినట్లు కాదు, ఇరు పార్టీలు కూడా గెలిచినట్లు, ప్లస్ వారికి ఆమోద్యమైన తీర్పును వారు ఇరువురు పొందుతారు. కాబట్టి ఈ మధ్యవర్తిత్వంను ఎక్కువ మంది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.